ప్రైవేటు పాఠశాలలు అంటేనే డబ్బుకు తప్ప బంధాలు బంధుత్వాలకు విలువ ఇవ్వరని అనుకుంటారు అంతా. కనుమరుగవుతున్న బంధాలను గుర్తు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం. ఎక్కడో అనుకుంటున్నారా? ఇది మన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలోని సరస్వతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. కామన్ గా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్, ఫేర్వెల్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీ లేదంటే టూర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు తప్ప బంధాలు బంధుత్వాలను గుర్తు చేసే కార్యక్రమాలు ఏ పాఠశాలలోనైనా పక్కన పెట్టేస్తుంటారు. కానీ సరస్వతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం బంధాలను గుర్తు పెట్టుకోవడమే కాకుండా బంధాలకు విలువనిచ్చే విధంగా గ్రాండ్ పేరెంట్స్ పార్టీ అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల రోజులుగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల నుండి వారి గ్రాండ్ పేరెంట్స్ వివరాలను సేకరించారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అంటూ ఫోన్లు చేస్తూ మీరందరూ కూడా సరస్వతి గ్లోబల్ స్కూల్ నిర్వహించే గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ కు రావాలంటూ ఆహ్వానం పలికారు. మొదట వృద్ధులు ఆశ్చర్యానికి గురై అమ్మా నాన్నలు పోతారులే అంటూ కొట్టిపారేశారు. చిన్నారులకు పాఠశాలల్లోనే కౌన్సిలింగ్ ఇస్తూ తాత, అమ్మమ్మ, నానమ్మలను ఈ అద్భుతమైన గ్రాండ్ పేరెంట్స్ డేకు తీసుకురావాలని పిల్లలకు సూచనలు చేశారు. సరస్వతి గ్లోబల్ స్కూల్లో మీకోసమే గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమం చేశామని, వృద్ధాప్యంలో ఉన్న మీరు వచ్చి మీ మనవడు మనమరాలు చేస్తున్న డ్యాన్సులు, నాటకాలు చూసేందుకు రావాలంటూ మరీ ఆహ్వానించారు సరస్వతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం. ఊరుకు దూరమై కాటికి దగ్గరవుతున్న తమను ఆప్యాయంగా సరస్వతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యంతో పాటు తమ పేగుబంధం పిలుస్తుండడంతో కాదనలేక వచ్చేశారు వృద్ధులంతా. ఇక ఏముంది, ఆ ఫంక్షన్లంతా కూడా గ్రాండ్ పేరెంట్స్ తో నిండిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో గ్రాండ్ పేరెంట్స్ హాజరయ్యారు. స్టేజిపై తమ మనమడు మనమరాలు చేస్తున్న డ్యాన్సులు, ఆటపాటలను చూస్తూ సంతోషంలో మునిగిపోయారు. చిన్నారులను ఉత్తేజపరిచేందుకు గ్రాండ్ పేరెంట్స్ సైతం డ్యాన్సులు, ఆటలతో అందరినీ అలరించారు. భిన్న ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా శ్రీ సరస్వతి గ్లోబల్ స్కూల్ అనే విధంగా అక్కడి ప్రాంగణంలో జనాలు మాట్లాడుకోవడం స్పష్టంగా కనిపించింది. ఏది చేసినా భిన్నం, వినూత్నం. విద్యార్థుల భవిష్యత్తే కాకుండా బంధాలు బంధుత్వాల విలువలను తెలియజేసే గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి గ్రాండ్ పేరెంట్స్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాటలు లేక కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ తమ మన్మడు మన్మరాలు కనిపించగానే ఆప్యాయంగా దగ్గరికి వచ్చి పలకరిస్తుంటే ఆనంద బాష్పాలు కార్చారు. ఇలా ఎన్నో అనుభూతులను పంచుకోవడమే కాకుండా బంధాలు బంధుత్వాలను తెలియజేసే గ్రాండ్ పేరెంట్స్ డే గ్రాండ్ గా ముగిసింది. కొరకు మొత్తం గ్రాండ్ మదర్స్ పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ డే అంటే తాతమ్మ నానమ్మల అందరినీ విద్యార్థుల ద్వారా నా ఫోన్ నంబర్ సేకరించి ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డేని ఎందుకంటే సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళ యొక్క ఇంటికాడ ఉన్న ఉల్లాసాన్ని కూడా స్కూల్లో గడపాలని పిల్లలతో ఉండాలని మా సరస్వతి గ్లోబ్ ఆధ్వర్యంలో పాలక వర్గం మరియు అందరం కలిసి ఒక ఏకతాటిపై నిలబడి ఈరోజు ఈ పూర్తి స్థాయిలో 200 గ్రాండ్ ఫాదర్స్ మదర్స్ రావడం చాలా సంతోషం. వాళ్ళు వచ్చినందుకు మా విద్యార్థులను దీవించి ఇంతవరకు మా భోజనాన్ని స్వీకరించి మమ్మల్ని దీవించినందుకు వారి అందరికీ సరస్వతి గ్లోబల్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. యాజమాన్యం తరఫున మా వెంకటరెడ్డి గారు సూచించిన విధంగా ఈరోజు అమ్మ, తాత, నానమ్మ, తాత వీళ్ళ పిల్లల అనురాగాన్ని పెంపొందించాలి, వాళ్ళ మీద ప్రేమ ఎట్లుంటుందో చూద్దామని మనం ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్ అయిపోయినా మనం సామెత ఉంటుంది, అసలు కన్నా మిత్తికోసారు అన్నట్టు మన ఉన్న సమాజంలో మన్మడు మన్మరాళ్ళు అంటే తాతలకు కానీ అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ ఎంతో ప్రేమగా ఉంటుంది. ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా వాళ్ళకు చక్కగా వాళ్ళు నృత్యం చేసే విధంగా, ఆటలు ఆడే విధంగా వాళ్ళకి అన్ని మెమెంటోస్ బహుమతులు ఇస్తూ ఈరోజు మా సరస్వతి యాజమాన్యం పక్షాన అందరూ వచ్చిన అతిథులకు విద్యార్థులకు చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. సంప్రదాయాలకు దూరం అవుతున్నాం, సంప్రదాయాలు ఉండాలి. మన పిల్లలు కూడా జానపద గేయాలు కానీ పాటలు కానీ భగవద్గీత శ్లోకాలు కానీ అన్ని స్టేజ్ మీద మాట్లాడిపిస్తూ వాళ్ళ దగ్గర స్టేజ్ పేరు పోయే విధంగా ఈ రోజు నుండే ఎల్కేజీ నుండే మనం స్టార్టింగ్ చేయించడం జరిగింది. వచ్చే రోజుల్లో వాళ్ళకు స్టేజ్ పేరు కూడా ఉండొద్దు, చక్కగా ఆటలు పాటలు ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సుమారు 1000-1500 మందికి మా యాజమాన్యం తరఫున భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా స్కూల్ ఆచార్య మాతాజీలకు, ముఖ్యంగా మా ప్రధానాచార్యులు, మా చైర్మన్ గారు, అదేవిధంగా
మా ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.